కాడికి పోయి ఈ ఊరికి నేను సర్పంచిని కావాలి, 100 రోజులు ఉంది ఎలక్షన్, ఈ 100 రోజులలో నేను ఎట్లా గెలవాలి యుద్ధం అనేది డిసైడ్ కావాలి. నేను ఎమ్మెల్యే ఓడిపోగానే పార్టీ టికెట్ ఇస్తుందా ఇయ్యదా తర్వాత మెదక్ ఎంపీ గెలవాలని డిసైడ్ అయినా ఆ దిశగా అడుగులు వేసుకుంటూ పోయినాం. ఆ అడుగులన్నీ సక్సెస్ అయ్యి దానివల్లనే కార్యకర్తలందరూ ఆశీస్సులతో గెలిచి వచ్చింది. నేను మీకు ఎప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, రేపు కూడా ఇదే చెప్తాను. రేపు రఘునందన్ ఏడున్నా అదే మాట చెప్తాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతే మీరు ఏది గెలవరు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముంగట పోతే అది అనంతగిరి కొండనైనా కొడతాం, లేకపోతే ఇంకా దేన్నైనా కొట్టుకొని వస్తాం అనేటువంటి విశ్వాసం మీకు ఉండాలి. దానికి పునాది ఏంటంటే ఇలా మనం చేయబోయేటువంటి సభ్యత్వమే దానికి పునాది రాయి అవుతుంది. కొన్నిసార్లు పునాది రాళ్ళు కనబడకపోవచ్చు, ఈ బంగ్లా పునాది కనబడుతుందా మనకి? బంగ్లా పునాది కనబడకపోవచ్చు బయటికి వెళ్ళి చూస్తే, కానీ పునాది రాళ్ళు లేకపోతే ఈ బంగ్లా నిలబడుతుందా? ఆ పునాదే ఇలా మనం చేయబోయేటువంటి మెంబర్షిప్. అందుకని మీరు వికారాబాద్ ఎమ్మెల్యే మనం గెలవాలి. 2029 ఎన్నికలు వచ్చినప్పుడు మా వికారాబాద్ కూడా బీజేపీ ఎమ్మెల్యే ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏం చేయాలి? పక్కులు కోరి ఈడి కోరి ఆడుకోరి ఏం అడుగుతానండి. నేను మీరున్న ఊర్లో ఛాయ్ తాగే హోటల్ కాడ నిల్చున్నారు, మీకు పరిచయం ఉన్నారు, 4 ఉన్నారు, అన్న ఫోన్ అని చెప్పు, పిలువు, మెంబర్షిప్ చేయించు, ఫామ్ నింపు. ఎందుకు భయపడతాడు? ఏది నాదేది బాధ్యత, మాధవరెడ్డి ఏదో ప్రెసిడెంట్ ఆయన చూసుకుంటాడు, ఎక్కువ సభ్యత్వం చేస్తే మాధవరెడ్డికి పేరు వస్తుంది, నాకు అధ్యక్షుడు ఆడని నేను కుర్చీ గుంజేయండి అవుతుందా పని? ఎవరైనా వచ్చేటైనా వాళ్ళకి వస్తుంది, అంతేనా? ఎవరైనా రాతైనా రాసే ఉంటుంది కదండి. యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. నేను మీ రాతని మార్చలేను, నా రాత కూడా నేను మార్చుకోలేను, నేను దేవుని కాదు కదా. అందుకనే చిన్నప్పుడు ఊళ్ళో మాట చెప్తాం, శివుడు ఆజ్ఞ లేకపోతే నడుస్తుందా? నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రచారం చేసినా కొంతమంది ఓడిపోయారు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఓడిపోయారా ఓడిపోలేదా? అంటే దాని రాత అయింది ఇక్కడ రాయలేదు అన్నట్టు దేవుడిని. ఆ రాసినప్పుడు నిద్ర పోయిందని అర్థం కదా. ఆయనను మేల్కొల్పి మంచిగా రోజు పొద్దుగా దేశం కోసం ధర్మం కోసం అంటావు కదా, ధర్మం కోసం పూజ చేయి, దేశం కోసం పార్టీకి పనిచేయి, నీ కోసం మెంబర్షిప్ చేసుకోనేటువంటి లక్ష్యంతో మీరు ముందుకు పోవాలని పోతారని మీరందరూ కోరుకున్నట్టు వికారాబాద్ జిల్లా సభ్యత్వంలో నెంబర్ 1 కావాలి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులలో మీరే ఎక్కువ సంఖ్యలో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పార్టీ అవకాశం ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా మీ ఎన్నికల ప్రచారంలో పాల్పంచుకోవడానికి పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా పాల్గొనాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ప్రజలకి, వేదిక ముందున్నటువంటి ఆత్మీయ కుటుంబ సభ్యులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తూ, పార్టీ సభ్యత్వ నామోదు కార్యక్రమంలో అక్క విలువలే, తమ్ముడు విలువలే, మాధవ